నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా శనిగ్రహాన్ని రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి, శని దోషాలు రాహుగ్రహ దోషాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి నరసింహస్వామిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో చేసే నరసింహస్వామి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శ్రావణ మాసంలో నరసింహస్వామి వారిని రెండు రకాలుగా పూజించవచ్చు. నరసింహస్వామి వారి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించుకోవచ్చు. లేదా మీ గృహంలో పూజామందిరంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపును నరసింహస్వామి స్వరూపంగా భావించుకొని ఆ రూపుకి కర్పూర హారతి ఇవ్వటం, ధూపం వేయటం, అగరబత్తులు వెలిగించడం ద్వారా కూడా నరసింహస్వామి వారిని ఆరాధన చేయవచ్చు. ఇలా రెండు రకాలుగా శ్రావణ మాసంలో నరసింహస్వామిని ఆరాధన చేయవచ్చు. శ్రావణ శనివారం నరసింహస్వామిని పూజించడం ద్వారా పాపగ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని గ్రహాల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. 9 ఒత్తుల దీపాన్ని నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెలిగించినట్లయితే జాతకంలో ఉన్న వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలన్నింటినీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎర్రటి మందార పూలతో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. వడపప్పు, పానకం నరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సుదర్శన మంత్రం గృహంలో కానీ నరసింహస్వామి ఆలయంలో కానీ కూర్చొని పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పఠించి ఆ తర్వాత 9 ప్రదక్షిణలు చేసినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని గృహంలో కానీ దేవాలయంలో కానీ పఠించడం ద్వారా కూడా పాపగ్రహాలైనటువంటి శని రాహువులను ప్రసన్నం చేసుకొని శనిగ్రహ దోషాలు రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా నరసింహస్వామి వారిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః అంటోంది సప్తశతి. అందుకు ఆ తల్లి మహాదేవి, దేవతలకే దేవి. అందుకు మహాలక్ష్మి అనే మాట ఒక మహామంత్రం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధించి ఒక అద్భుతమైన తంత్రశాస్త్రం ఉన్నదండి. తంత్రశాస్త్రం అంటే ఆగమం. మనం తరించడానికి పనికొచ్చే జ్ఞానశాస్త్రమే తంత్రం. అందులో లక్ష్మీదేవికి సంబంధించి దశమహావిద్యల్లో ఒక విద్య ప్రత్యేకించి ఉన్నది. ఎలాగైతే శ్రీ విద్యను మనం 3వ విద్య అనుకుంటున్నామో 9వ విద్య లక్ష్మీదేవికి సంబంధించిన విద్య. ఆ విద్య పేరు కమలాత్మికా విద్య అంటారు. ఇక్కడ కమలాత్మిక ఎందుకంటే ఆ తల్లి పద్మములో కూర్చుంది, పద్మములు చేత్తో పట్టుకుంది, పద్మములు వంటి నేత్రాలతో ప్రపంచాన్ని చూస్తుంది. అందుకే మొత్తం పద్మలక్షణం ఉంది కనుక అమ్మవారిని పద్మ అని కమల అని పిలుస్తారు. కమల ఒక మంత్రం. అలాంటి కమలా తల్లి ఆ జగజ్జనని. దీనికి సంబంధించి పెద్ద మంత్రం శాస్త్రంలో ఉంది. కానీ ఆవిడ కమల, కమలాలయ. ఆవిడ ప్రసీదం అనుగ్రహిస్తే ఇంకేం కావాలండి? అందుకే కమలే కమలాలయే అని స్తుతిస్తోంది అమ్మవారి కమలాత్మిక విద్య. ఆ విద్యను తీసుకుని కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా అన్నారు శంకర భగవత్పాదులు వారు. అందులో ఆయన కమలాత్మిక విద్యను లోపల పెట్టేశాడు ఆ శ్లోకంలో. మంత్రం తెలియని వాళ్ళు కూడా చదివితే తరించిపోతారని నా ఉద్దేశం. కనుక ఆవిడ కమల కమలాలయ. ఆవిడ పద్మంలో కూర్చుంది. అందుకు అమ్మవారి యొక్క ఆ పద్మ లక్షణాన్ని ఒక్కసారి భావించాలి. పద్మాల్లాంటి కళ్ళుట, విస్తారమైన నేత్రములు,
ఎందుకంటే కుసుమాల్లో పద్మం చాలా విస్తారమైనది. మన వైదిక సంస్కృతిలోనే పద్మానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. అందుకే ఆ తల్లికి మాతరం పద్మమాలిని అని మనం స్తుతిస్తున్నాం. ఏ సంస్కారం పనిచేసిందో కానీ భారతదేశానికి జాతీయ పుష్పం కమలం కావడం కూడా ఒక వైదిక సంస్కారమే తెలుసుకోండి. ఆ కమలం నిజంగా ఐశ్వర్య సంకేతం కనుకనే భారతదేశానికి అటువంటి ఐశ్వర్యం లభించుగాక అని ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ. అయితే ఈ దివ్యమైనటువంటి కమలం వికసించి ఉన్నది. అసలు మన దేవతలందరూ కమలాల్లో కూర్చోవడం ఒక పద్ధతి. సరస్వతీదేవి కూడా తెల్లని కమలంలో కూర్చుంటుందిట. యోగి హృద్యానగమ్యం అయినప్పుడు యోగులు హృత్పద్మంలో కూర్చుంటాడు భగవంతుడు. విష్ణువైనా శివుడైనా ఎవరైనా పద్మాల్లో కూర్చుంటారట. ఏమిటయ్యా పద్మం అంటే? వికసిస్తే కనబడుతుంది లోపల కూర్చున్నారని. అందరికీ హృదయ పద్మంలో భగవంతుడు ఉంటాడు, కానీ ఎవరి హృదయ పద్మం వికసిస్తుందో వాళ్ళకి తెలుస్తుంది లోపల కూర్చున్నాడు. వికసించడం పద్మము యొక్క లక్షణము. అందుకే అమ్మవారు కళ్ళు వికసించాయి, అమ్మవారి చేతులు వికసించాయి, అమ్మవారి స్వరూపమే వికసనము. పద్మము అనే మాటకి బాగా వికసించుట, ఇది అటువంటి లక్షణం కలిగినది పద్మము. అయితే ముఖం విచ్చుకుందండి అంటూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు ముఖం ముడుచుకుపోయింది అంటూ ఉంటాం. ఇక్కడ అంటే అర్థం ఏంటి? జ్ఞానం వల్ల ముఖం వికసిస్తోంది, అజ్ఞానం వల్ల ముడుచుకుంటోంది. కనుక ముఖం పద్మంలా విచ్చుకోవడానికి కారణం ఏమిటి? జ్ఞానం. ఇది ఒకటి. రెండవది, రూపాయి జేబులో లేకపోతే ముఖం తెగ ముడుచుకుపోతుంది. ఐశ్వర్యం ఉంటే ముఖం వికసిస్తుంది. ఎవరికైనా లోకంలో పరిశీలించండి, నిజమే ధనం చాలా అవసరమండి. కనుక ధనం ఎప్పుడూ ప్రియమైన వస్తువే. ధనం లేకపోతే సృష్టిలో దేనికి గౌరవం లేదు. ధనం చాలా ప్రధానం. ఐశ్వర్యం, అది డబ్బే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం ఉంటే ముఖం విచ్చుకుంటుంది, అది లేకపోతే ముఖం ముడుచుకుపోతుంది. మూడోది ఒకటి ఉన్నది, దుఃఖంగానే కలిగితే ముఖం ముడుచుకుపోతుంది, ఆనందం కలిగితే విచ్చుకుంటుంది. కనుక విచ్చుకోవడానికి కారణాలు మూడయ్యాయి ఇప్పుడు: జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము. ఈ మూడే వికసించిన పద్మము. కనుక అమ్మవారు పద్మ అంటే అర్థం ఏంటంటే జ్ఞాన ఐశ్వర్య ఆనంద స్వరూపిణి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక పద్మ అయిన తల్లిని ధ్యానిస్తే మనకేం లభిస్తుంది? జ్ఞానం, ఐశ్వర్య, ఆనందం. అందుకు వికసించిన హృదయ పద్మంలో, అంటే జ్ఞానము చేత వికసించినటువంటి హృదయ పద్మంలో అమ్మవారు గోచరిస్తారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాదు, ఆ తల్లి కనులు పద్మాల్లో ఉన్నాయి, అంత చక్కగా వికసించి ఆ చూపు ఎవరి మీద పడుతుందో వారిపై జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని వర్షింపజేస్తారు. కనుక అమ్మ కటాక్షాల కలిమి జ్ఞాన, ఐశ్వర్య, ఆనందములు ఆ కన్నుల్లోంచి అలాగా వర్షిస్తూ ఉంటాయి. అదే కనకధార కురిసి ప్రవహిస్తుంది మన వైపు. అలాంటి భవ్యమైనటువంటి పద్మ అనేటువంటి నామానికి కూడా మనం అర్థం చెప్పుకున్నాం. ఇదే కమల, సరోజ, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క నామాంతరములు, ఇవన్నీ మహాలక్ష్మి యొక్క పేర్లు. కనుక లక్ష్మీ, పద్మ. అంతేకాదు, లక్ష్మి వేరు, లలిత వేరు, ఉమా వేరు, సరస్వతి వేరు అని మాత్రం అనుకోవద్దు. ఎక్కడికక్కడ శాస్త్రం అన్నీ ఒకటే అని చెప్తూనే ఉన్నదండి ఇక్కడ. లక్ష్మీ, శారద, గౌరీ, ఇవన్నీ ఎవరయ్యా అంటే లలిత, లక్ష్మి, శారద, గౌరీ, ఉమాయేవ అని దేవీ పురాణంలో చెప్తున్నారు. ఇక్కడ ఉమా అనబడే ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి ఇవన్నీ అన్నారు. ఇక్కడ ఎవరిని పూజించాలండి అంటే రెండూ ఒకటే అని తెలిసి ఎవరిని పూజించినా బతుకులు బాగుపడతాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సరస్వతి లక్ష్మి కాకపోతే విద్యాలక్ష్మి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? అష్టలక్ష్ముల్లో విద్య కూడా లక్ష్మియే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విద్య ఉంటేనే జ్ఞానం. కనుక జ్ఞానం విద్యాస్వరూపమే కదా. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం అంటున్నాం ఇక్కడ. అక్కడ వాచం అనే మాట ఉన్నది, పరిశీలించండి. లలితానామాలకి రండి. మహాలక్ష్మీ మృడప్రియా రాలేదా? సరస్వతి శాస్త్రమయీ రాలేదా? ఇలా మనం భావన చేస్తే ఒకే శక్తి ఉంది, ఆ శక్తికి ఇవన్నీ పేర్లు అని తెలుసుకుంటూ ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్ష లక్ష్మి, ఈ రెండింటికి చూస్తే లక్ష్మి అంటేనే చూపుల తల్లి అని తెలిసింది. ఇప్పుడు మూడవ అర్థం చెప్పుకుందాం. మూడవ అర్థం ఏంటంటే లక్ష్యతే మియ్యతే ఇది లక్ష్మి అని అర్థం చెప్పింది శాస్త్రం. లక్ష్యతే మియ్యతే. లక్ష్యతే అంటే ఏమని అర్థం చెప్పుకున్నాం? చూసేది, చూడ్డమే కాదు కొలత పెట్టేది, అదే అర్థం. మియ్యతే అంటే కొలత పెట్టుట, మెజర్. ఆవిడ చూస్తుంది, కొలత పెడుతుందిట. కొలత పెట్టడం అంటే ఏమిటి అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో తెలిసే తల్లి. అది కొలతండి. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. మనం దాని గురించి మనం మాట్లాడడానికి లేదు. ఆ తల్లికి తెలిసిన మనకు తెలిస్తే చాలు, అదొక్కటి. ఎందుకంటే కుంతీదేవికి 5 కొడుకులు. 5 కొడుకులకి కుంతీదేవి అన్నం పెట్టింది. 5 బాగుండాలని పెట్టింది. కానీ 5 ఒక్కలా పెట్టలేదు. పెడితే మహాప్రమాదం. ధర్మరాజు తిండి భీముడికి పెడితే ఆయనకు అర్ధాకలి అని చాలదు. భీముడి తిండి కానీ ధర్మరాజుకి పెడితే అజీర్తి.
ఇద్దరూ బాగుండాలంటే తల్లి ఎలా పెడుతుంది? ఎవరికి ఎంత పెట్టాలో తెలిసి పెడుతుంది. ఇది తెలుసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఒక్కొక్కప్పుడు భలే మారాం చేస్తుంటారండి తల్లి వద్దకు వచ్చి. ఒక తల్లి పిల్లల కోసం జంతికలు చేస్తుంది ఇంట్లో. జంతికలు చేస్తుంటే పిల్లాడు వెళ్ళాడు. అప్పుడే వెంటనే తట్ట నిండైన జంతికలు కనబడ్డాయి. మంచి రంగుతో కనబడుతుంటే పిల్లాడు అమ్మ జంతికలన్నీ ఇచ్చే 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 అని గొడవ పెడితే ఒక్కడు కొట్టింది ఆ తల్లి. నిజానికి జంతికలు ఎవరి కోసం చేసింది? పిల్లాడి కోసమే. కానీ పిల్లాడు తెలియక అదంతా ఇమ్మని అడిగాడు. ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకున్నాడు. అయినా ఇవ్వలేదు. రోజుకు ఒక్కొక్కటి ఇచ్చిందిట. అంటే మనం ఏడ్చినంత మాత్రాన అంతా ఒకేసారి దిమ్మరించదు. అదేవిధంగా మనకు కూడా ఇవ్వదు ఆ తల్లి. పసిపిల్లాడు అజ్ఞానం చేత తల్లి ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేడు. మనం మన అజ్ఞానం చేత అమ్మవారు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేక దేవత మీద కంప్లైంట్ చేస్తుంటాం. కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో తెలిసి కొలత పెట్టి ఇస్తుంది. అందుకే ముందు గమనించడానికి చూస్తోంది, తర్వాత కొలుస్తోంది. ఈ రెండు చేసి ఇస్తుంది అది తల్లి. అందుకే లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి. అమ్మవారంటే ఏమిటనేది లక్ష్మీ నామంలో ఉంది. అందుకే లక్ష్మీ పాంచరాత్రంలోనూ లక్ష్మీ సహస్రనామాల్లో కూడా లక్ష్మి అనే నామం నాకు చాలా ఇష్టం. ఆ నామం ఒక్కసారి అన్నా వారిని నేను అనుగ్రహిస్తాను లక్ష్మీదేవి చెప్పింది. ఇంత తెలిసాక ఆ మంత్రం యొక్క మహిమ తెలిసి మనం ఎంత చక్కగా ఆ తల్లిని ఆరాధించాలి. ఇక్కడ అటువంటి ఆ తల్లిని ఆరాధిస్తూ లక్ష్మీ స్తోత్రములు అపారముగా ఉన్నాయి శాస్త్రములందు. వేదములందే లక్ష్మికి సంబంధించిన సూక్తములున్నాయి. చండీ సప్తశక్తి ఎలాగ దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఉన్నదో, లక్ష్మీ మహాత్మ్యం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సప్తశతి వల్లనే ఉన్నది. దాన్ని కూడా గురువుల వద్ద సాధనకు ఉపాసన పొంది సూక్తములు చదువుతూ చేస్తారు. వాటికి కూడా ఇక్కడ రాత్రి సూక్తం వస్తే అక్కడ ఉష సూక్తం వస్తుంది. ఇవన్నీ చాలా విశేషమైన అంశములండి. అదొక శాస్త్రం ప్రత్యేకించి. స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపాలంటే సిరి సంపదలతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. కోట్లాది రూపాయలు ఆస్తిపాస్తులున్నా అనుభవించే యోగం ఉన్నప్పటికీ ఆరోగ్యం గనక బాగా లేకపోయినట్లయితే అవి వ్యర్థమవుతాయి. సంపద ఉన్నా లేనట్టే లెక్క అని చెప్పేసి శాస్త్రం. అందుకే లక్ష్మీదేవిని కొలిచేటువంటి వారు కూడాను ఈ శ్రావణ మాసంలో ఆ తల్లిని ఆరోగ్యలక్ష్మిగా కొలవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన సూర్యభగవానుడు కూడా నారాయణమూర్తే కదా. అందుచేత నారాయణి యొక్క ఇల్లాలు ఇక్కడ లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనకు ప్రసాదించాలి. అందుకనే శ్రావణ మాసంలో మంగళగౌరీదేవిని లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం. ధనమూలం ఇదం జగత్ అయినప్పటికీ కూడాను వరాలను కురిపిస్తావు కదా వరలక్ష్మీదేవిగా. మాకు మొట్టమొదటిసారిగా కావాల్సింది ఈ యొక్క శరీరం ఉన్నంతకాలం కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం కావాలి. ఆరోగ్యము ప్రసాదించవలసింది తల్లి అని చెప్పేసి ఆరోగ్యప్రదాయినిగా ఆ చక్కని తల్లిని ఆవు పాలతో శ్రీ సూక్తాభిషేకం చేస్తాం. శ్రీ సూక్తం అనేది ఈ శ్రావణ మాసంలో ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తారో వారి ఇంట వరలక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ వరలక్ష్మి అంటే అష్టలక్ష్ములతో కూడి ఉన్నది అని అర్థం. కాబట్టి శ్రీ సూక్తాభిషేకం సర్వవిధ సంపదలకు నిలయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను హిరణ్యవర్ణాం హరిణీం అంటూ శ్రీ సూక్త పఠనం చేసి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యాలతో తులతూగండి అంటోంది ఈ శ్రావణ లక్ష్మి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:32. తిథి పంచమి ఉదయం 7:53 వరకు, తరువాత షష్ఠి తెల్లవారుజామున 5:30 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 6:09 వరకు, వర్జం మధ్యాహ్నం 2:27 నుంచి 3:55 వరకు, మరల రాత్రి 3:13 నుంచి 4:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:29 నుంచి 12:58 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టగోర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం శ్రావణ శనివారం. అలాగనే అవమాదినం. అవమాదినం కాబట్టి అంటే అర్థం ఏమిటి? 3 తిథులు ఒకే వారంతో అనుబంధం కలిగి ఉండడం. శనివారం రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేవడం మంచిది, ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి. అలాగనే శ్రావణ శనివారం కాబట్టి మనం వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు అవమాదినం కాబట్టి నదీ స్నానము, దానము, జపము అనంతమైన అత్యుత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు శనివారం కావడం వలన కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి సింధూరు పూజ కానీ పత్ర పూజ అంటే తమలపాకులతో పూజ చేయడం కానీ చేసి 21 ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణలు, అప్పాలు నివేదన మొదలైనవి ఆచరించడం ద్వారా గ్రహదోషాలన్నీ కూడా అధిగమించడం జరుగుతుంది. వెంకటేశ్వర వ్రతాచరణ, వెంకటేశ్వర దీపారాధన శ్రావణ శనివారం సందర్భంగా చేయడం విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. పదహారు ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడిరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుందంతే. మరి అధాంగ పూజలా? అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. చేసినప్పుడు పాదవు పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ మించి పువ్వు వదిలేస్తావు.
అలా అమ్మవారి బాహుం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వులు వేసావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకొని పువ్వు వేస్తుంటే పాదౌ పూజయామి అన్నాననుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ్మ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర, ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అధాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప. మరి దేంతో చూస్తావు అధాంగ పూజ? అందుకే అధాంగ పూజ ముందొస్తుంది. ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తరువాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి యందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తూ ఉండడం, మధ్యలో ఆగమంటూ ఉండడం, పేరుకి పూజ, ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్నీ టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ యందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ యందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తారు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్ గత చేలా ప్లవనంబునేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతములు చేయుచు నొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఎవరైనా ఒకరి మీద విశ్వాసం ఉంచితే వాడి ఇష్టం వచ్చినట్లు రాజు బ్రతకవలసి వస్తుంది. అందుకని ఒకరి మీద నిల్చోకూడదు. అందుచేత నాయన కొందరిని నమ్మాలి, కొందరిని అనుమానించాలి. ఒకప్పుడు నమ్మాలి, మరొకప్పుడు శంకించాలి. ఇది నీతి మార్గం. ప్రాచీన కాలం నుండి వస్తున్నది ఇది. నేను లేకపోతే ఈ సంపద అంతా వీనికి చెందుతుంది అని ఎవరిని గురించి అనుకుంటావో వారిని నిత్యము శంకించాలి. వాడు శత్రువని పండితులు అంటారు. ఒకడు పొలంలో నుండి మరొకటి పొలంలోకి నీరు పోవలసి ఉంటే పైవాడు కోరకపోయినా కట్టలన్నీ తెగకుండా భద్రంగా ఉంటాయి. అలాగే ఎక్కువ నీరు తన పొలంలో ఉంటే పంట పాడవుతుందనే భయం గలవాడు కట్టను తీసివేయాలనుకుంటాడు. ఈ లక్షణం కలవాలని శత్రువని తెలుసుకోవాలి. తన వృద్ధి చేత తృప్తిపడని వాడు, క్షీణత చేత మిక్కిలి దుఃఖపడేవాడు ఉత్తమ మిత్రుడని చెప్తారు. అంటే నేను లేకపోతే వీడు లేడు అని ఎవరిని గురించి భావిస్తావో వాని మీద తండ్రి మీద ఉంచినట్లు విశ్వాసం ఉంచవచ్చు. శక్తితో తాను వృద్ధి పొందుతూ వారిని అన్ని వైపుల నుండి వృద్ధి పొందించాలి. ధర్మకర్మాల్లో కూడా లోపం జరగకుండా వారించే వారిని కూడా వృద్ధి పొందించాలి. రాజుకు కలిగే దెబ్బకు భయపడటమే మిత్రుని లక్షణం. రాజుకు దెబ్బ తగలాలి అని కోరేవారు శత్రువులని తలబడ్డారు. అంటే తన కష్టానికి సదా భయపడకుండా తన సమృద్ధి వలన చెడు భావాలు రాని మిత్రుడు తనతో సమానుడని చెప్పబడతారు. చక్కని రూపం, రంగు, కంఠస్వరం, ఓర్పు కలిగినవాడు, అసూయ లేనివాడు, సద్వంశంలో పుట్టినవాడు, శీల సంపన్నుడైనటువంటి మిత్రుడు తన తర్వాత నిలువదగినవాడు. బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, దయా స్వభావం కలవాడి గౌరవించినా గౌరవించకపోయినా ఎన్నడూ దుష్టభావం లేని ఋత్విజుడు కానీ, ఆచార్యుడు కానీ, ప్రశంసలు పొందినవాడు కానీ నీ గృహంలో మంత్రిగా ఉండదగినవాడు. అతడు ఉత్తమ పూజితుడు కావచ్చు. అతడు నీ ఆలోచనను, రహస్యాలను, అర్థ ధర్మాలను, పౌర స్వభావాలను చక్కగా తెలిసి ఉండాలి. అప్పుడు అతని మీద నీకు తండ్రి మీద ఉన్నట్లుగా విశ్వాసం కలుగుతుంది. ఒకే పనిలో ఇద్దరిని, ముగ్గురిని, ఒకరినొకరిని సహింపలేని వారిని నియమించకూడదు. ప్రాణులకు ఒకే పనిలో ప్రవర్తించినప్పుడే భేదం ఎప్పుడూ కలుగుతుంది. కీర్తియే ముఖ్యం అనుకునేవాడు, మాట మీద నీతి మీద నిలిచేవాడు, సమర్థులను ద్వేషించనివాడు, అనర్థాలైన పనులు చేయనివాడు, భయం వలన కానీ, కామం వలన కొని, లాభం వలన కానీ ధర్మ వదలనివాడు, సమర్థుడు, సముచితంగా మాట్లాడేవాడు, నీకు మంత్రిగా దగినవాడు, సత్కులంలో పుట్టినవాడు, చక్కని ప్రవర్తనంతో కష్టాలు సహింపగలవాడు, తనను తాను పొగుడుకోనివాడు, శూరుడు, ఆర్యుడు, విద్వాంసుడు, కార్యాకార్యాలు తెలిసినవాడు. వీరిని మంత్రులుగా చేసుకోవాలి. వారు అన్ని పనులలో నేర్పు కలిగి, పూజితులై, ప్రత్యేకతలు కలిగి, సహాయపడుతూ కార్యనిర్వహణం చేయగలుగుతారు. వీరిని పూర్తిగా తగిన సమయాల్లో నియమిస్తే ఆ మహాకార్యాలు కూడా చక్కగా నిర్వహించి శ్రేయస్సును కలిగిస్తారు. వీరు ఒకరితో ఒకరు పోటీపడి ఆ కార్య ప్రయోజనాన్ని గురించి అది కూడా పలుకుకుంటూ రాచకార్యాలను రాజుకు అనుకూలంగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మృత్యువు వల్ల భయం ఉన్నట్లే రాజుకు జాతుల వలన కూడా భయం ఉంటుందని తెలుసుకో. సామంతరాజులాగా కూడా రాజు యొక్క ఉన్నతిని జాతి సహించలేడు. రుజుత్వం, మార్గవం, గొప్పదనం, లజ్జ, సత్యవాదిత్వం కల రాజు యొక్క వినాశనాన్ని జ్ఞాతి తప్ప మరెవడూ అభినందింపడు. జ్ఞాతులు లేని వారు సుఖపడతారని చెప్పలేం. పైగా వారిని అవహేళన చేయకూడదు. జ్ఞాతులు లేని వారిని ఇతరులు పరాభవిస్తారు. ఇతరుల చేత అవహేళన పొందిన జాతికి మళ్ళీ జాతియే దిక్కు. జాతి కీడును జ్ఞాతిని మించి ఇతరులు పట్టించుకోరు. బంధువుల చేత అవహేళన పొందినటువంటి బంధువును చూసి తానే ఆ హేళన పొందినట్టు తలుస్తాడు. జ్ఞాతులతో గుణాలు ఉన్నాయి, గుణాలు లేకపోవటమూ ఉంది.
జాతి కానివాడు అనుగ్రహించడని కానీ నమస్కరింపడని కానీ చెప్పలేం. మంచి చెడులు రెండూ జ్ఞాతులో వర్గాలలో కనిపిస్తాయి. జాతులను నిత్యము మంచి మాటలతోనూ మంచి పనులతోనూ మన్నిస్తూ ఉండాలి, ప్రియం చేస్తూ ఉండాలి. ఏమాత్రమూ అప్రియం చేయరాదు. నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నట్లుగానే జ్ఞాతులతో వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలా. ఇది దోషం, ఇది గుణం అని నిరూపించి చెప్పదగింది వారిలో కనపడదు. ఇలా పొరబడకుండా ప్రవర్తించే వారిని శత్రువులు తగ్గిపోతారు, అలాగే మిత్రులు కూడా అవుతారు. జ్ఞాతులు చుట్టాలలో ఇలా నిత్యము ప్రవర్తించేవాడు మిత్రులలోనూ శత్రువులలోనూ మధ్యస్థులలోనూ చిరకీర్తి పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, జ్ఞాతులు బంధువులు సముదాయాన్ని గ్రహించడం శక్యం కాకపోతే మిత్రులు అమిత్రుల పట్ల ఏ భావం కార్యసాధకం అవుతుంది అన్నాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, ఈ విషయమై వాసుదేవ నారద సంవాదమని ఒక పురాతనమైన ఇతిహాసం ఉదాహరిస్తారు. వాసుదేవుడు ఇలా చెప్పాడు, శత్రువు శ్రేష్టమైన ఆలోచనను తెలుసుకోరాదు. పండితుడు కాని మిత్రుడు, పండితుడు అయిన ఆత్మీయుడు కానివాడు తెలుసుకోరాదు. దేవర్షి మైత్రిని పురస్కరించుకొని నీతో కొంచెం మాట్లాడుతున్నాను. నీ బుద్ధి బలం అంతా ఉపయోగించి చెప్పు. ఐశ్వర్యం ప్రకటించుకునేందుకు జ్ఞాతులకు దాస్యం చెయ్యను. భోగాలలో సగం అనుభవిస్తాను. జ్ఞాతుల దుర్వాక్యాలను మాత్రం క్షమిస్తాను. అగ్ని కావలసిన వాడు అరణలను మతిస్తాడు. అలా వాడు పలికిన చెడ్డ మాటలు నా హృదయాన్ని మతించి వేస్తున్నాయి. ఆ విషయం నన్ను కాల్చివేస్తుంది. అప్పుడు బలరాముడితో బలం ఉంది, గదుడిలో సౌకుమార్యం ఉంది, ప్రద్యుమ్నుడితో రూపం ఉంది. కానీ నారద, అటువంటి నేను అసహాయుడని అయ్యాను. నారద, ఇతరులైన అంతకులు, వృష్ణుడు, బలవంతులు, చెడ్డ ఉత్సాహం కలవారు, నిత్య సంసిద్ధతో కూడినవారు, తనను ఎవరూ లేనివాడే కదే. ఎవనికి అండగా కొంతమంది ఉంటారో వానికి అన్నీ ఉన్నట్లే. నన్ను ఆ ఇద్దరూ పొమ్మన్నారు. నేను వారిలో ఒకరిని ఎన్నుకోలేను. ఆహుకుడు అక్రూరుడు మరొకడి వాళ్ళైతే అంతకు మించిన దుఃఖం లేదు. వారిద్దరూ నా వారు కాకపోయినా అంతే. నేను ఇద్దరూ జూదరుల తల్లిలాగా ఆ ఇద్దరిలో ఒకరిని విజయాన్ని మరొకరికి ఓటమి లేకపోవటాన్ని కోరుతున్నాను. ఇలా నేను ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. నా జ్ఞాతులకు నేను ఏది చేస్తే నాకు శ్రేయస్కరమో చెప్పు అన్నాడు వాసుదేవుడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఆపదలు 2 రకాలు. కృష్ణుడే అడుగుతున్నాడంటే అనుమానం. బాహ్యము, అభ్యంతరము. అవి స్వయంకృతాలైన అన్యకృతాలైనా సరే. ఇప్పుడు నీ ఆపద స్వకర్మ వలన నీలో ఏర్పడింది. అక్రూరుడు అభీరుడు అనే వారి వల్ల వచ్చింది. వీరు ఆ వంశంలో వాళ్లే కదా. నీకు లభించిన ఐశ్వర్యం ప్రయోజన దృష్ట్యా కానీ, ఇష్టంతో కానీ, పరుషవాక్కుతో కానీ ఎలాగో అలాగా ఇతరులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ జ్ఞాతి బృందం వేళ్ళు పాతుకుంది. అందుచేత కక్కిన అన్నంలాగా నీవు దానిని తిరిగి పొందటం సాధ్యం కాదు. బభ్రుడు, ఉగ్రసేనుడు అనే వారి రాజ్యాన్ని జ్ఞాతి భేదం కలుగుతుందనే భయం వలన నీవు గ్రహించడం సాధ్యపడదు. చాలా గొప్ప ప్రయత్నంతో దుష్కరమైన కార్యం చేస్తే సిద్ధింపవచ్చు. కానీ మహావినాశమో తరుగుదలో వస్తుంది. మెత్తగా హృదయాన్ని చీల్చే ఇనుముతో చేయని శస్త్రంతో ఆ అందరి నాలుకలు పీకివేయి. తర్వాత నోరు మూసి తుడిచి అనురాగం ప్రకటించన్నాడు. ఇది బాగుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, నారద, తుడిచి వేసే అనురాగం చూపించి నాలుక పెకిలించగల మెత్తని కత్తి, అందులోనూ ఇనుముతో చేయనిది నాకేలా దొరుకుతుంది?
నారదుడు అన్నాడు, శక్తి కొద్దీ అన్నం పెట్టడం, కష్టాలు సహించడం, ముక్కుసూటితనం, మృదువైన రీతిలో అర్హమైన మన్నన, ఇది ఇనుముతో చేయని మెత్తని కత్తికే. బాణాల వంటి మాటలు మాట్లాడే జాతులు హృదయాన్ని, వాక్కును, మనస్సును నీవు కేవలం మాటతోనే శాంతింపజేయి. మహాపురుషుడు, వశీకృతుడు, సహాయ సంపన్నుడు ఎవడో ఒకడు తప్ప ఇంత పెద్ద భారం ఎవరు మోయలేడు. నీవు నీ రొమ్ముపై భరించు. సమమైన నేల మీద ఏ ఎద్దు అయినా పెద్ద బరువును మోస్తుంది. ఎగుడు దిగుడు దారిలో మంచి ఎద్దు మాత్రమే వహింపరాని భారం మోస్తుంది. సంఘాలు బేదిల్లితే వినాశనం వస్తుంది. నీవు సంఘంలో ముఖ్యుడవు. నిన్ను పొంది ఈ సంఘం నశించకుండా చెయ్యి. బుద్ధి, ఓర్పు, ఇంద్రియం, నిగ్రహం, ధనత్యాగం లేని చోట ఏ గుణము ప్రాజ్ఞుని ఆధీనంలో ఉండదు. ధన్యం, కీర్తికరం, ఆయుర్వృద్ధికరం, స్వపక్ష వృద్ధి, జ్ఞాతుల అవినాశం దృష్టిలో ఉంచుకొని ఎలా చెయ్యాలో అలా చెయ్యి కృష్ణ. వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ నీకు తెలియంది లేదు. షడ్గుణ్య విధానంతో యాత్రలు, ప్రయాణ విధులు అనే వానిలో కూడా నీకు తెలియంది లేదు. అందరూ లోకాలు, లోకేశ్వరులు నీ మీద ఆసక్తితో ఉన్నారు కృష్ణ. త్వం గురు సర్వభూతానాం, త్వం గురు సర్వభూతానాం, జానీషే త్వం గతాగతం, జానీషే త్వం గతాగతం, త్వామాసాద్య యదుశ్రేష్టం, త్వామాసాద్య యదుశ్రేష్టం, ఏదంతే యాదవ సుఖం, ఏదంతే యాదవ సుఖం. నీవు సర్వప్రాణులకు గురువు. భూత భవిష్యత్తులు నీకు తెలుసు. నిన్ను చేరి యాదవులంతా సుఖపడతారు అన్నాడు నారదుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. భీష్ముడు చెబుతున్నాడు, ధర్మరాజా, ఇది ప్రథమ వృత్తి. రెండవది విను. ఎవరైనా రాజు యొక్క ధనం వృద్ధి చేస్తే రాజు వారిని సదా రక్షించాలి. రాజు యొక్క ధనాన్ని మంత్రి అపహరిస్తూ ఉండటం సేవకుడో మరొకడో చూసి రాజుకు చెబితే అది రాజు రహస్యంగా వినాలి. వెంటనే అతన్ని మంత్రి నుండి రక్షించాలి. మంత్రి ఇంకా అపహరించే వాళ్ళు కలిసి ఈ చెప్పిన వాడిని చంపేస్తారు. అలాగే కోశాధికారిని కూడా రక్షించాలి. అతను రక్షించకపోతే రాజధనం అపహరించే వాళ్ళంతా కలిసి కోశాధికారిని బాధిస్తారు. ఈ విషయంలో ప్రాచీనమైన జరిగిన కథను చెబుతాను. అది కాలక వృక్షీయుడు అనే ముని కోశల రాజుతో చెప్పింది. కోశల రాజ్యాల ఆధిపత్యం క్షేమదర్శికి సంక్రమించింది. క్షేమదర్శి అప్పుడు క్షేమదర్శి దగ్గరకు వృక్షీయముని వచ్చాడు. అతడు ఒక కాకిని పంజరంలో బంధించి ఒక పని కోసం క్షేమదర్శి యొక్క రాజ్యంలో మాటిమాటికి తిరుగుతున్నాడు. అయ్యా, ఈ కాకి విద్యను నేర్చుకోండి. నా కాకులు భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతూ ఇంకా చాలామందితో కలిసి రాష్ట్రమంతా తిరుగుతూ రాజోద్యోగాల చెడ్డ పనులన్నీ చూశాడు. అతడు రాష్ట్రంలో జరిగే అన్ని పనులు తెలుసుకున్నాడు. రాజోద్యోగాలు చేసే దొంగ పనులన్నీ తెలుసుకొని తర్వాత కాకిని తీసుకొని రాజును చూడటానికి వచ్చాడు. నేను సర్వజ్ఞనుడును అని ఆ ముని చెప్పుకుంటూ రాజును చేరాడు. కోసల రాజును చేరి అతడి మంత్రి ఎదుట కాకి మాటగా, నీవు రాజు కోశాగారం దొంగలించావు, అందుచేత వెంటనే దీన్ని గురించి ఆలోచించు అన్నాడు. అలాగే రాజధనం అపహరించిన ఇతరుల గురించి కూడా చెప్పాడు. అతని మాటలలో ఏమాత్రమూ అసత్యం వినపడలేదు. వాడి చేత తిరస్కరింపబడినటువంటి రాజోద్యోగులు చీకట్లో నిద్రిస్తున్న అతని కాకిని పంజరంలోనే బాణాలతో పొడి చంపారు. అది కాకి చెప్పింది అన్ని చోట్ల. అంత విద్య దానికి వచ్చేసింది. బాణాలతో పొడవబడిన పంజరంలోని కాకిని చూసి ప్రొద్దునే కాలక వృక్షీయుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, నా ప్రాణాలకు ధనానికి నీవే ప్రభువు. నిన్ను నేను అభయం ఇవ్వమని కోరుతున్నాను.
నీవు అనుమతిస్తే నీకు ఒక మంచి మాట చెబుతాను. మిత్రుని విషయమై చాలా బాధపడి నేను నీ దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చాను. నేను ఈ నష్టాన్ని సహించలేను. అందుకే మంచి గుర్రాన్ని మేల్కొలిపే సారథిలాగా వచ్చాను. కనుక నేను నీకు కోపం కలిగించే మాటలు మాట్లాడినా నువ్వు సహించి నన్ను క్షమించాలి. నేను నీకు మేలు చేయటానికి వచ్చానన్నాడు. అప్పుడు రాజు అతనితో ఇలా అన్నాడు, నీవేది చెప్పినా నా మేలు కోరే చెబుతావు, నిన్ను ఎందుకు క్షమించను? బ్రాహ్మణ, ఒట్టు వేసి చెబుతున్నాను, నీవు చెప్పేది స్పష్టంగా చెప్పు, నీవు చెప్పినది నేను తప్పక చేస్తానన్నాడు. అప్పుడు ముని ఇలా అన్నాడు, పాపాత్ములను పాపరహితులను చక్కగా తెలుసుకొని నీ సేవకుల వల్లనే నీకు కలిగే భయాలను గుర్తించి నీకు చెప్పటానికే భక్తితో నీ దగ్గరికి వచ్చాను. రాజును సేవించే వారి ఇటువంటి దోషాలను గురించి గురువులు నీకు ముందే చెప్పారు. నీ సేవకుల ఈ పాపబుద్ధి వారికి ఇంకో గతిలేక ఏర్పడింది. రాజులతో స్నేహం త్రాచుపాములతో స్నేహం వంటిది. రాజుకు చాలామంది స్నేహితులు ఉంటారు, అలాగే చాలామంది శత్రువులు కూడా ఉంటారు. రాజు సేవకులకు వారందరి పనులను భయం కలుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు రాజు వల్లనే క్షణంలో భయం కలగవచ్చు. రాజు విషయంలో పొరబడకుండా ఒకే విధంగా సేవ చేయడం అసాధ్యం. నతు ప్రమాదః కర్తవ్యః, నతు ప్రమాదః కర్తవ్యః, కథం చిద్భూతి మిచ్చత, కథం చిద్భూతి మిచ్చత. అభివృద్ధి కోరేవాడు ఎన్నడూ పొరపాటు చేయకూడదు. సేవకుని పొరపాటు వల్ల రాజు జారిపడితే ఇక ఆ సేవకునికి జీవితమే లేదు. నిపుణుడైన సేవకుడు మండే అగ్నిని సమీపించినట్లు రాజును సమీపించాలి. తన ధనానికి ప్రాణానికి ప్రభువు రాజు. బుసగుట్టే పామును చేరినట్లు ఎంతో జాగరూకుడై నేను లేను అనుకుంటూ సదా ప్రయత్నంతో సేవించాలి. చిన్న తప్పు మాట మాట్లాడినా, తప్పు పని చేసినా, కాని చోట కూర్చున్నా, నిలిచినా, గ్రహింపరాని దాన్ని గ్రహించినా, చివరకు మనసులో తప్పుడు భావం కలిగినా, తప్పుగా శరీర అవయవాలు కదలికలు చూసినా రాజు సేవకుని శంకిస్తాడు. రాజుకు అనుగ్రహం కలిగితే దేవతలాగా సర్వ ప్రయోజనాలు చేకూరుస్తాడు. కోపిస్తే అగ్నిలాగా వ్రేళ్లతో సహా బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కాలకుడు వృక్షీయుడు చెప్పాడు, రాజా, అలాగే జరుగుతుంది కూడా. నీకు మళ్ళీ మళ్ళీ చాలా మేలు చేస్తాను. నా వంటి అమాత్యుడు ఆపదలలో బుద్ధి సహాయం చేస్తాడు. ఈ నా కాకి కూడా నీ కార్యంలోనే లగ్నమయ్యింది, కానీ చనిపోయింది. మిమ్మల్ని కానీ మీ ప్రియులను కానీ నేను ఇప్పుడు నిందింపను. హితలెవరో శత్రులెవరో తెలుసుకోనండి. ప్రత్యక్ష బుద్ధి కలిగి తెలుసుకోండి, పరోక్ష బుద్ధి వద్దు. నీ భవనంలో ఉండి నీ నుండి దొంగలించే వారిని గురించి అటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నాను. వారు ప్రజల ఐశ్వర్యాన్ని కోరరు. నీ వినాశనం చేత నీ తర్వాత రాజ్యం కోరేవాడుంటే నీ అంతరంగీకుల వల్లనే ఆ వినాశనం సిద్ధిస్తుంది, మరో విధంగా సాధ్యపడదు. రాజా, వారి వల్ల భయంతో నేను మరో ఆశ్రమానికి వెళతాను. వారు నా మీదకు సంధించిన బాణం పాపం కాకి మీద పడింది. వంచింపగోరిన వారు ఏమీ ఎరుగని కాకికి చంపారు పాపం. రాజా, ఈ విషయం నా తపోదృష్టితో నాకు తెలిసింది. ఎన్నో మొసళ్ళు, చేపలతో, తిమింగలాల సముదాయంతో కూడినటువంటి ఈ కష్టాల నదిని అమాయకమైన ఈ కాకితో నేను దాటాను. బండరాళ్ళు, గులకరాళ్ళు, ముళ్ళు గల ఆ నది హిమవత్ పర్వత గుహ వంటిది. అందులోని ప్రవేశించలేం, ప్రవేశిస్తే సహించలేం. అందులో సింహాలు, పెద్ద పులులు కూడా ఉంటాయి. దాన్ని ఈ కాకి సహాయంతో ఎలాగో దాటాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.